మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము ఎం లాంగ్వేజ్ అనేది ఎలా స్టార్ట్ చేద్దాం, ఓకేనా. స్టార్టింగ్ ఎలా ఉంటుంది దాని ఒక బేసిక్స్ అనేది తెలుసుకుందాం. చూడండి, హోమ్లోకి వెళ్ళేసి గెట్ డేటాలోకి వెళ్ళేసి బ్లాంక్ క్వరీ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సో బ్లాంక్ క్వరీ అనేది సెలెక్ట్ చేసుకోగానే మీరు డైరెక్ట్గా పవర్ క్వరీ ఎడిటర్లోకి వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎడిటర్లోకి వెళ్ళండి. చూడండి, అడ్వాన్స్డ్ ఎడిటర్లోకి వెళ్ళినప్పుడు లైట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంటుంది. దీని కింద సోర్స్, ఇక్కడైతే ఏ నేమ్ ఇస్తామో అదే నేమ్ ఇక్కడ ఇస్తేనే మనం ఇక్కడ రాసే ఈక్వల్ టు పక్కన రాసే ఏదైనా కానీ మనం ఎం లాంగ్వేజ్లో యూజ్ చేసే ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ మనకు ఆ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ మనము కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనము ఈ ఎం లాంగ్వేజ్ మరి ఎలా స్టార్ట్ చేస్తారనుకున్నాం అనుకో, ఫస్ట్ స్టార్టింగ్ మ్యాథమెటికల్ స్టార్ట్ చేద్దాం. నాకు 5 × 5 ఎంతనో తెలుసుకోవాలి, ఓకేనా. 5 × 5 చూడండి, 5 × 5 అని చెప్పగానే నో సింటాక్స్ ఎర్రర్, అంటే ఇప్పుడు మనకి ఇందులో ఎటువంటి సింటాక్స్ అనేది లేదు. సో డన్ అని క్లిక్ చేసి మనకు 5 × 5 ఎంత 25 వచ్చేస్తుంది, ఓకేనా. సేమ్ ఇదే విధంగా మనము చేసుకోవచ్చు. లేదు 5/5 ఇచ్చేసాం అనుకో, డైరెక్ట్ 5/5 ఎంతనో చూపిస్తుంది. అదే లేకపోతే 10/100 ఇచ్చేద్దాం, చూసినా 0.1. సో ఇలా మనము ఎన్ని అంటే అన్ని డివైడెడ్ బై కానీ ఇంటూ కానీ ఎలాగంటే అలా మనము చేసేసుకోవచ్చు. మనం ప్లస్ చేయాలనుకున్నాం అనుకో, 60 + 80 ఎంత, 60 + 80 వస్తుంది. 60 - 80 ఎంత వచ్చేస్తుంది. లేదా నాకు 120 × 9, ఓకేనా. సో ఇలా మనము బేసిక్గా స్టార్ట్ చేసేసుకోవచ్చు, ఓకేనా. దీన్ని మనం ఎం లాంగ్వేజ్లో కూడా ఒక్కొక్క వీడియో మనం ఎం లాంగ్వేజ్ కూడా నేర్చుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని క్లాసెస్ విని ఎం లాంగ్వేజ్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.